గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తానా సంయుక్తంగా ఉమెన్ ఎంపైర్ గవర్నమెంట్ సెషన్ నిర్వహించాయి. బీజేపీ నాయకురాలు మాధవీలత ఆధ్వర్యంలో జరిగిన నారీ శక్తి సమావేశంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. డలాస్ మెట్రోప్లెక్స్ లోని మహిళలకి సనధర్మ సూత్రాల గురించి మాధవీలత మాట్లాడి మోటివేషన్ అందించారు. Jason and co-founder of Frisco Pet Partners. ఈరోజు మనతో పాటు ప్రముఖ బీజేపీ లీడర్ మనకి మాధవీలత గారు ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్కి రావడం జరిగింది. అయితే డాలస్ మెట్రోప్లెక్స్లో ప్రత్యేకంగా చూస్తే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద తానా వారు చేసిన ఈ కార్యక్రమంలో మాధవీలత గారు పాల్గొనడం జరిగింది. సో మీ మాటలు మీరు చెప్పండి. అసలు ఇంతమంది నారీ శక్తులను చక్కటి రకరకాల రంగులలో చూస్తుంటే ఇంద్రధనుసును ఒక చోట చూసినట్టుగా ఉంది. నాకు అంత ఆనందంగా ఉంది, అంత అందంగా ఉన్నారు. అది సనాతన హైందవ ధర్మ స్త్రీకి ఉన్న కళ, అందము. ఎంత చక్కగా ధర్మాన్ని కొత్త దేశంలో ఉండి కూడా శ్రద్ధగా వినడంలో వాళ్ళకు ఉన్న గొప్పతనము, ఔన్నత్యానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మనతో పాటు we have council member Laura Rammal with us, and Laura, in your words, tell us how do you feel about being here and listening to the very motivating and inspirational speech by Srimati Madhavilata garu. It was really fantastic. Like, I had heard a little bit about her and how inspiring she was before coming into tonight, but I definitely had my expectations blown away. I think my husband's going to be pleasantly surprised when I walk in and smile at him when I walk in the door tonight. So I think that was a beautiful practice. But there was just so much that I think the entire room here learned and took away. And I don't think they're going to have to think. I think it's going to immediately resonate in their heart and their mind on what we learned tonight. ఈరోజు ఈవెంట్ ఆర్గనైజర్ మనకి కళ్యాణ్ తాడిమట్టి గారు ఉన్నారు. కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన సందర్భంగా బేసికలీ దీని లాజిస్టిక్స్ గురించి TV9 ప్రేక్షకులకి ముందుగా నమస్కారం అండి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అలాగే తానా ఇద్దరు కలిసి నారీ శక్తి అనే ఈవెంట్ చేయడానికి ముందుకొచ్చారు. అడిగిన వెంటనే వెరీ షార్ట్ నోటీస్ అండి, 2 వారాలు కూడా లేవు, కానీ అడిగిన వెంటనే అటు తానా వారు కానీ ఇటు డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు ఆయన నడిపించే గ్లోబల్ హిందూ ఫౌండేషన్ కానీ వాళ్ళు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. మనతో పాటు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చీఫ్ మనకి డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు ఉన్నారు. మీ మాటలు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్? చాలా సంతోషం అండి. మాధవీలత గారు యాక్చువల్లీ మొత్తం టూర్ అంతా కూడా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ హోస్ట్ చేసింది. సో షీఈస్ విజిటింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 40-45 ప్లేసెస్ అనమాట యూఎస్లో. ఈ రోజున బేసికలీ డాలస్ ఏరియాలో ఆవిడ మన ధర్మాన్ని గురించి, నారీ శక్తి, దాని ఇంపార్టెన్సు, దానివల్ల ఏమిటి లాభం అనేది ఆవిడ చాలాసేపు మాట్లాడారు. ఆవిడ చెప్పింది ఏమిటంటే, నారీ శక్తి వాళ్ళు ధర్మం కాపాడాలి అంటే ఒక లేడీసే ఎక్కువ కాపాడగలరు. వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయ్యారు అంటే మన సనాతన ధర్మ చాలా అభివృద్ధి అవుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేవాళ్ళు వాళ్ళే కాబట్టి మొట్టమొదటి నుంచి కనుక వాళ్ళ పిల్లలకి ధర్మాన్ని గురించి చెబితే దెన్ అది ఉండిపోతుంది.